నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. బాగున్నారా? బాగున్నా తల్లి. అనంత శర్మ గారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కంటే ముందు మీ ప్రేమ అమోఘం. చాలా ప్రేమగా మాట్లాడతారు. సంకల్పం లేనిది ఏది రాదు. అలా ప్రేమగా మీలా ఉండాలి, నిష్కల్మషమైనటువంటి మనసుతో. ఉంటే బతకడమే వేస్ట్. మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. కృత్రిమం అనేది ఉండకూడదు. ఆ కృత్రిమం ఎప్పుడైతే ఉందో మనిషి పతనానికి దారితీస్తుంది. ఎదుటి వాళ్ళని చూసి ఏడవడం అంతకన్నా దరిద్రం. వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, తింటారు. మనకు భగవంతుడు ఇంత ఇచ్చేయడం సంతోషపడి వాడుకుంది అది అది అసలు అసహ్యకరం అనమాట. మనకి ఇంత ఇచ్చాడు, పూర్వజన్మలో చేసుకున్నామేమో, ఏదో ఆ రకంగా పోతుంది. అన్నం తింటున్నావా, బట్ట కట్టుకుంటున్నావా అన్న సంతోషం. గానీ వాళ్ళకి ఎన్ని కోట్లు ఉంటే మనం ఎందుకు? అంతే, బాధపడద్దు. అసలు ప్రేమగా కూడా అవతల వాళ్ళని అభిమానంగా అవతల వ్యక్తి మనం చూస్తే రెండోసారి పిలవాలి. కనపడిన సార్ మిమ్మల్ని కలవాలనేటట్టు ఉండాలి. కానీ పిచ్చినా కూడా పొద్దునే దగ్గర మిమ్మల్ని చూస్తే నాకు అలాగే చక్కగా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవాలి, మీ మాటలు వినాలి, మీ ప్రేమని ఆస్వాదించాలి అని అనిపిస్తోంది. చాలా చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవటం అనేది. మళ్ళీ ఇంకొకసారి వెల్కమ్ మన ఛానల్ కి. ఇక వారాహి దేవి అమ్మవారి ఆరాధనలో విశేషంగా మీరు అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. దేవి నవరాత్రులు కూడా రాబోతున్నాయి. వారాహి దేవి గురించి రకరకాల మాటలు మనం వింటూనే ఉంటాం. ఉగ్రదేవతని పూజించకూడదు, దుష్ఫలితాలు ఉంటాయి పూజిస్తే, ఇట్లా రకరకాల మాటలు వింటూ ఉంటాం. మరి వారాహి ఉపాసకులుగా మీరు ఏం చెప్తారు? దీన్ని ఎలా ఖండిస్తారు? లేదంటే అమ్మవారి అనుగ్రహాన్ని మనమందరం పొందాలంటే ఏం చేయాలి? శ్రీ మహాగణాధిపతి నమః. చెప్పండి. అమ్మ, వారాహిదేవి విశేషం ఏంటంటే, వారాహిదేవిని పూజించడంలో కానీ వారాహిదేవిని దర్శించడంలో కానీ అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. చాలామంది ఏమంటున్నారంటే, వారాహిని కొలవద్దు, ఇళ్లలో ఫోటోలు పెట్టద్దు, చాలా ఉగ్రం, ఆవిడని ఇలా చేస్తే అలా చేస్తే అంటూ మొదలు పెడుతున్నారు చాలా మంది. మరి చేసిన వాళ్ళంతా ఏమైపోయారు? ఉపాసకులంతా ఏమైపోయారు? వాళ్ళు ఎదుగుతున్నారే చక్కగా, తల్లి పేరు చెప్పుకుని పూజించి ఆరాధించి ఎంతో చక్కగా పైకి ఎదుగుతున్నారే. మరి కొత్తగా ఎవరు సృష్టిస్తున్నారు వారాహిదేవిని పూజించొద్దు అని? అది పద్ధతి కాదు. అమ్మలందరూ ఒకటే. అక్కడ మనం శాంతంగా ఆవిడని కూర్చుని ఆరాధిస్తే ఆవిడ శాంతంగానే చూస్తుంది. మనం ఏదో పిచ్చి పిచ్చి వేషాలు చూస్తే ఆవిడ ఖచ్చితంగా అహంకారంతో మనమే కళ్ళేర చేసే పతనానికి గ్యారంటీ అని చెప్తున్నాను. ఇకపోతే మొన్న ఈ నవరాత్రులు అయ్యాయి. గుప్త నవరాత్రుల్లో లక్షల మంది ఆ తల్లికి ఎన్నో రకాలుగా ఎన్నో వేల మంది, లక్షల మంది ఆ తల్లిని కొలిచిన వాళ్ళు ఇవాళ అప్పుడే దగ్గర నెల అయిపోయింది. ఆ గుప్త నవరాత్రులు దాటిపోయి మరి ఆడవాళ్ళు క్యూలు కట్టి లక్షల మంది ఎండనక కొండనక వాననక ఆ గుళ్ళల్లో కూర్చుని పాపం హోమాలు చేయించుకుని, అర్చనలు చేయించుకుని, ఉపవాసాలు ఉండి చేశారే. మరి వాళ్ళందరికీ మరి ఏ కష్టం ఎందుకు రాలేదు? ఎందుకు వారాహిని పూజించద్దని అన్న వాళ్ళు ఎవరు? దానికి కారణం ఏంటో చెప్పండి చాలు నాకు. అంటే ఉగ్రదేవత కదా, ఇప్పుడు సాత్విక రూపాలనే మనం పూజించాలి తప్ప ఉగ్రదేవతల జోలికి వెళ్తే క్షిప్రంగా మనకి జరగాల్సిన మన కోరిక వెంటనే తీరుతుందేమో, కానీ దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అమ్మవారు ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా ఒకవేళ చూస్తే, ట్రాన్స్ఫార్మర్ జోలికి మనం వెళ్ళం కదా. మన ఇంట్లో ఫీజులు కొట్టేస్తే మనం పెట్టుకుంటాం, కానీ వీధిలో కొట్టే ట్రాన్స్ఫార్మర్ కి ఇబ్బంది వచ్చింది అనుకోండి, మనం వెళ్ళి బాగు చేయాలి. తెల్లగా ఉన్న నల్లవాడైతే చచ్చిపోతాడు కూడా. సో ట్రాన్స్ఫార్మర్ జోలికి వెళ్ళకూడదు కదా అన్న లాజిక్ ని తీసుకొస్తున్నారు. మరి మీరేం చెప్తారు దీనికి? నేను చెప్పడం అనేది ఏంటంటే, అమ్మా మీరు అన్నది కరెక్టే. ఉగ్రరూపమే, ఉగ్రరూపాన్ని తాకితే మాడి మసైపోతారని సంగతి తెలుసు. కానీ ఆ ఉగ్రరూపంలో శాంతం కూడా ఉందని ఎందుకు ఆలోచించట్లేదు ఈ జనాలు? సాత్వికంగా ఆరాధన చేస్తారు, మరి వామాచారం చేయమని ఇక్కడ ఎవ్వరూ చెప్పరు. దానికి అసలు లేదు ఏ పురాణాల్లోనూ. ఈ దేవతను కొలవద్దు, ఆ దేవతను అప్పట్లోనే లేదే. ఇవాళ కొత్తగా ఎందుకు రకరకాలు భయపెడుతున్నారు ఈ జనాన్ని? ఆవిడని కొలిస్తే ఎలా అయిపోతారు, ఈవిని కొలిస్తే ఎలా అయిపోతారు అని ఎందుకు ఈ జనాలు భయపెట్టవలసిన అవసరం ఉంది? నిజంగా మనం తప్పు చేసాం, ఆ తల్లి దగ్గర ఆవిడ గంటలోనే చూపిస్తుంది మనకి. లేదు, భక్తి శ్రద్ధలతో అమ్మా నువ్వే మాకు రక్ష, నువ్వు మాకున్నావు, మేము నిన్ను నమ్ముకొని ఆరాధిస్తున్నాం, మా ఇంటికిలో కానీ ఎవరికి పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ ఎటువంటి కష్టాలు తేకమ్మా అంటే ఖచ్చితంగా ఆవిడ చక్కగా మనకు సహకరిస్తుంది, సపోర్ట్ ఇస్తుంది అని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అయితేనండి, ఓన్లీ భూదేవికి సంబంధించి, భూమికి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు మాత్రమే వారాహిని కొలవాలి అనే చెప్తారు. కాదు, అసలు ఎటువంటి కష్టాని కోసమైనా అమ్మవారిని కొలవచ్చా? ఖచ్చితంగా.
ఒక భూదేవి గురించి ఏటమ్మా, ఆవిడ మీరు అన్నట్టు భూదేవి ఆవిడ నాగలు పట్టుకుని దున్నిన మాట వాస్తవం. అక్కడ భూమి దున్నివాడు ఎవడు? రైతు. ఆయనకి ఏం తెలుసు? ఎవరు మనలాంటి వాళ్ళు సిద్ధాంతంలో వచ్చి చెప్పాలి, ఆయన ఆ వారాహిది ఒకసారి నామస్మరణ చేసుకో, లేకపోతే నీ పొలంలో ఫస్ట్ ఆవిడదే ఏదైనా ఓ హోమం కానీ చక్కగా యాగం కానీ పెట్టుకుని మొదలుపెట్టు, నీకు అన్ని బాగుంటాయి. అలాగే వారాహి మాతలో 2 రకాలు ఉన్నాయి, ఉగ్రం ఉంది, శాంతం ఉంది. శాంతంగా చూడాలంటే మనం ఆచారాలు పాటించి చక్కగా భక్తి శ్రద్ధలతో నీతి నిజాయితీగా ఆ అమ్మ దగ్గర పూజలు చక్కగా చేసుకుని ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇంట్లో కూడా వారాహి హోమం పెట్టుకోవచ్చు, తప్పు లేదు. అలాగే గుళ్ళల్లోకి వెళ్ళి వారాహిదేవి గుళ్ళల్లోకి వెళ్ళి కష్టాలు వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా మన ఒంటి మీద జరుగుతుంటే దాని కారణాన్ని కూడా ఆ తల్లి కరుణిస్తుంది, మన భయపెట్టు. ఎప్పుడయ్యా మీరు అన్నట్టు ప్రతి అమ్మవారు అహంకారి కాదా? ఇప్పుడు దుర్గాదేవి ఉంది, ఆవిడ ఉగ్రరూపం కాదా? శాంత స్వరూపం దుర్గాదేవి కాదే? కాళీ ఎన్ని చేతులతో, అన్ని రకాల చేతులతో, అన్ని రకాల ఖడ్గాలతో ఆవిడ వస్తుంది. మరి ఆవిడ ఉగ్రరూపంగా అమ్మా, ఆడది ఆది పరాశక్తి. ఆ శక్తుల్లో అందరూ శక్తులు కూడా అహంకారులు ఉన్నారు, శాంత స్వరూపం. అదే శాంత స్వరూపనే మనం చేసే దాంట్లో ఒక్కసారి కళ్ళెర చేస్తే వీళ్ళు మిగులుతారా భూమి మీద? మరి ఎందుకు కొత్తగా రకరకాలు సృష్టిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ జనాలను ఎందుకు భయపడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరేలేండి, భయపడే వాళ్ళు భయపడతారు, భయపడని వాళ్ళు నిజంగానే అమ్మని కొలవాలి అనుకునే వాళ్ళు కొలుస్తారు కదా. అయితే అమ్మవారిని నిత్యం పూజించుకోవాలంటే ఎలా పూజించుకోవచ్చు? సాత్వికంగానే ఇంట్లో అయితే ఎలా పూజించుకోవచ్చు? అమ్మా, ఇంట్లో ఎలా పూజించాలి అంటే శాస్త్రోక్తంగా పద్ధతిగా మనం ఆ అమ్మవారిని కొలవాలంటే రేపు రాబోయే దేవి నవరాత్రుల్లో కూడా చేసుకున్నా ఎలాగంటే బ్రహ్మ ముహూర్తంలో చక్కగా 4 గంటలే ఇంటిల్లాలు భార్యాభర్తలు అవుతే భార్యాద్దరు లేచి ఆ బ్రహ్మ ముహూర్తంలో చక్కగా 6 గంటల లోపు అక్కడ పూజా విధానాలు కానిచ్చుకుని నివేదనలు ఇచ్చుకుని చక్కగా చేయడంలో ఎంతో ఉత్తమమైన ఫలితాలు. కాదండి మాకు బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి కుదరట్లేదు, కొంచెం 10 గంటల లోపు 10 గంటలకల్లా ఆ పూజా కార్యక్రమాలు చక్కగా ఉపవాసంతో, అంటే టీ కాఫీ తాగొచ్చు తప్పులేదు, మిగతా ఏది తినకుండా భక్తి శ్రద్ధ 10-11 అయ్యేసరి పూజ అవకొట్టుకుని మన నివేదన ఇచ్చి ఆ అమ్మకి హారతి ఇచ్చి కోరుకుంటే కూడా తల్లి మన కోరికలు తీరుస్తుంది, మన చక్కగా ఆదుకుంటుంది. అంటే పూజ అంటే ఎలా? అమ్మవారి అష్టోత్తరం చదవచ్చు, చక్కగా నామాలు తెలిసిన వాళ్ళు నామాలు చదువుతారు, ఆవిడ తగ్గ మంత్రాలు ఉంటాయి రకరకాలు, అంటే వచ్చిన వాళ్ళు చేస్తారు. అలా ఆ వారాహిదేవికి సంబంధించిన నామాల పుస్తకంలో చక్కగా 108 నామాలు చేస్తూ కుంకుమ ఆ తల్లి మీద వేస్తూ చక్కగా ఆ 108 నామాలు చదువుకుని ప్రార్థించి, తల్లి మా పూజలో ఏదైనా తప్పు ఉంటే, మేము చేసిన దాంట్లో ఏదైనా తెలిసి చేసిన తప్పులుంటే మమ్మల్ని క్షమించు తల్లి అని ఓ పువ్వు ఎర్రని పువ్వులతో చేస్తే ఇంకా పవిత్రత. గులాబీ పువ్వు కానీ ఇంకోటి కానీ, అంటే అమ్మవారికి ఎక్కువ ఎరుపు ఆరాధిస్తుంది ఆ తల్లి. ఆ టైంలో మనం గులాబీ పువ్వులు కానీ చక్కటి ఏదైనా ఎర్రని పువ్వులతో ఆరాధించి నాలో ఏ తప్పు ఉన్నా మమ్మల్ని క్షమించి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా ఈ 10 రోజులు నీకు చెయ్యాలనుకున్నాం భక్తి సహకరించి మాకు చేయించు, మా చేతులతో మా ఆరాధన మమ్మల్ని దీవించు తల్లి అండల్లో ఎన్నో ఉన్నాయి తల్లి. రైట్. ఎట్లా మరి అమ్మవారికి ఏ నివేదన చాలా ఇష్టం? అసలు యాజ్ పర్ రూల్ ఏంటంటే అమ్మ, ఏ అమ్మవారికైనా ఫస్ట్ పులిహార. ఆ పులిహారే అసలు వేరే వాళ్ళు అయితే దాన్ని బలిదానంగా భావిస్తారు, మనం కూడా పులిహార బలిదానం అక్కడ అని అనుకోవచ్చు. మన మేకల్ని కోడుల్ని కుక్కల్ని వేయక మన ధర్మశాస్త్రంలో చక్కగా మంచి పులిహార, లెమన్ రైస్ చింతపండుతో చేసిందైనా పులిహార, తర్వాత పూర్ణాలు వడలు మన ఇష్టం, పాయసం ఎన్నైనా పెట్టచ్చు. ఫస్ట్ నివేదన పులిహార నివేదన ఇచ్చి చక్కగా చేయడంలో అమ్మవారికి ప్రీతి అయింది. నవరాత్రుల్లో ప్రతిరోజు ఎంతో అంతో పులిహార కంపల్సరీ. ఫస్ట్ ఇంత చేయండి శక్తిని బట్టి మనకి తగ్గట్టుగా మన స్తోమతను బట్టి. కానీ ఆ నవరాత్రుల్లో కూడా బట్ట ఏది ఆచరించాలయ్యా అంటే చక్కటి ఎర్రని చీర మనం కట్టుకోవాలి 10 రోజులు వస్త్రం. అదే మగవాడు అవుతే ఎర్ర పంచి ఎర్ర కండువ, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుందాం అంటే కాదు, ఆయన వెళ్ళిపోవాలి తప్పదు, ఓ దండం పెట్టి ఆ అమ్మ ఇక్కడ ఇంట్లో ఆవిడ చక్కగా 8-9 మరీ లేట్ అవ్వకుండా శ్రద్ధాభక్తులతో ఎర్రని చీర చక్కగా కట్టుకుని మంచిగా జడ వేసుకుని ఇంత కుంకుమ బొట్టు పెట్టుకుని ఓ పువ్వు ధారణ చేసి అమ్మవారి దగ్గర కూర్చొని చేస్తుంటే ఆవిడ ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఆ అమ్మ ఆరాధన చేసుకుంటూ అమ్మవారు రక్షణ కవచంలో మనమందరం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు.